Welcome back to English with Jalil sir. So today we are going to discuss previous year question paper of number 10. So already I have uploaded 9 videos in my channel, right? You can go to the playlist and you will find all the videos. And before starting the topic, I request all the viewers to subscribe the channel and like the videos. And you can mention in the comment section also, right? How whether it's reaching to you or not, right? Not only that, if any your friends or family members, if anyone is preparing for a TET examination, kindly share this link to them, right? Let us start the topic now. Coming to 66th question. World Down Syndrome Days observed dash March 21st every year. So World Down Syndrome Days observed dash March 21st every year అన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అడుగుతున్నాడు. ఆన్, ఇన్, ఓవర్, త్రూ. సో ఇక్కడ మనకి ఆన్ అనే రైట్ ప్రిపోజిషన్ వస్తుంది. ఎందుకంటే స్పెసిఫిక్ డేట్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, మనకు ఆన్ మాత్రమే వస్తుంది. ఇన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే బిఫోర్ మంత్ కానీ రైట్ ఆర్ ఇయర్స్ ఆర్ మంత్స్ వచ్చినప్పుడు ఇన్ వస్తుంది. ఇన్ జూన్, ఇన్ జూలై, ఆ విధంగా రైట్ ఇన్ 2025. బట్ డేట్స్ వచ్చినప్పుడు మాత్రం బిఫోర్ ద డేట్స్ ఆన్ మాత్రమే వస్తుంది. ఆన్ 21st, ఆన్ మార్చ్ 21st, ఆన్ వెనస్డే, ఇలా డేట్స్ వచ్చినప్పుడు కూడా స్పెసిఫిక్ డేట్స్ కానీ డేస్ కానీ వచ్చినప్పుడు ఆన్ మాత్రమే వస్తుంది. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓవర్ అండ్ త్రూ, దిస్ బోత్ ఆర్ రాంగ్. ఇవి రెండు కూడా రాంగ్. కమింగ్ టు 67. డ్యూరింగ్ దర్ విజిట్ టు ఇండియా ద ఫ్యామిలీస్ డాష్ ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, డ్యూరింగ్ దట్ విజిట్ టు ఇండియా, వాళ్ళు ఏం చేశారు, ఇండియాని విజిట్ చేశారు. ఇండియాకి విజిట్ చేసిన సమయంలో ద ఫ్యామిలీస్ డాష్, ఆ ఫ్యామిలీ చూసింది, ఏం చూసింది, డాష్. ఏ తాజ్మహల్, యాన్ తాజ్మహల్, దా తాజ్మహల్, తాజ్మహల్. అంటే ఇందులో మనకు ఆర్టికల్ తోటి రైట్ ఏమొస్తుంది అడుగుతున్నాడు. ఇఫ్ యూ సీ ద తాజ్మహల్ ఈజ్ అ మాన్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ యూనిక్ ప్లేస్, రైట్. యూనిక్ ప్లేస్ కానీ మాన్యుమెంట్స్ కానీ వచ్చినప్పుడు దాని ముందు కంపల్సరీగా దా మాత్రమే వస్తుంది. ఏ తాజ్మహల్ అనేది అని రాదు, ఎందుకంటే ఇది యూనిక్ ప్లేస్ ఒకటి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ అంటే మాన్యుమెంట్స్. యాన్ అనేది సూటబుల్ కాదు, ఎందుకంటే ఇది కాన్సనెంట్ సౌండ్, రైట్. కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ మాత్రమే రావాలి, బట్ ఇక్కడ మాన్యుమెంట్ కాబట్టి ఏ కూడా రాదు. దా తాజ్మహల్ అనేది కరెక్ట్. సో వితౌట్ ఆర్టికల్ దట్ ఈజ్ ఆల్సో రాంగ్. కమింగ్ టు 68. The trees along the road dash down during the road widening work. ఇక్కడ ఏమంటున్నాడు, ద ట్రీస్ అలాంగ్ ద రోడ్ అంటే ఆ ట్రీస్ అయితే ఉన్నాయో రోడ్ వెంబడి ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ డాష్ డ్యూరింగ్ ద రోడ్ వైడనింగ్ వర్క్ అంటున్నాడు. అంటే రోడ్ వైడనింగ్ చేస్తున్న సమయంలో, అంటే వెడల్పు చేస్తున్న సమయంలో డాష్ అని అడుగుతున్నాడు. అంటే ఇందులో ఏమొస్తుంది అడుగుతున్నాడు. వర్ ఫాలెన్, వర్ ఫెల్డ్, వర్ ఫెల్, రైట్, ఫెల్డ్. సో ఇక్కడ ఏమొస్తుంది, ద ట్రీస్ అలాంగ్ ద రోడ్ డాష్ డౌన్ అంటే కొట్టివేయబడింది అనే మీనింగ్ రావాలి ఇక్కడ. సో కొట్టివేయబడింది అంటే వర్ ఫెల్డ్ అనాలి, రైట్. వర్ ఫాలెన్ అనకూడదు. ఫాలెన్ అంటే అదేమవుతుంది అంటే పడడం, కింద పడడం అవుతుంది. ఫెల్ అంటే పడడం, పడిపోయింది అని అనాలి. బట్ ఫెల్డ్ అంటేనేమో కొట్టివేయడం, నరికివేయడం. చెట్లను నరికివేయడాన్ని ఏమంటామంటే ఫెల్డ్ అంటాము, ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ట్రీస్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్కి ఏమొస్తుంది ఇక్కడ, వర్ అనే ఆక్సిలరీ వర్బ్ వస్తుంది, ఎందుకంటే దిస్ సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు పాస్ట్ కాబట్టి. సో వర్ ఫెల్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. వర్ ఫెల్ రాంగ్ అండ్ ఫెల్డ్ ఆల్సో రాంగ్. కమింగ్ టు 69. ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డాష్ ఇమెన్స్ నాయిస్ టు ద నైబర్స్. ఇక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నాడు, అంటే చాలామంది ఉన్నారు అక్కడ, రైట్. వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, డాష్ ఇమెన్స్ నాయిస్ టు ద నైబర్స్. వాళ్ళందరూ కలిసి శబ్దాలు చేశారు, అంటే న్యూసెన్స్ చేశారు. ఆ శబ్దాలు అనే వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేశాయి, నైబర్స్ని డిస్టర్బ్ చేశాయి. సో ఇక్కడ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్, ప్రెజెన్స్ అంటే ఏంటి, ఇది సింగులర్. ప్రెజెన్స్ అనేది సింగులర్, ప్రెజెన్సెస్ అంటే ప్లూరల్ అవుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డాష్ అన్నాడు, అందులో ఏమొస్తుంది, కాజ్ అంటే కారణం అవ్వడం. హ్యావ్ కాజ్ అంటే ఇక్కడ ఆక్సిలరీ ఇచ్చాడు, ఇది రాంగ్. కాజింగ్ అంటే వాళ్ళు కారణం అవుతున్నారు, రాంగ్. కాజ్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అక్కడ చాలామంది ఉండడం వల్ల, రైట్, ఆ కారణంగా ఏమైంది, అది నైబర్స్కి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, నాయిస్ అనేది క్రియేట్ అయింది. సో
సో కమింగ్ టు 66 వచ్చేసి ఏం గ్రామటికల్ బిట్ అంటే ఇది ప్రిపోజిషనల్ బిట్. 67 వచ్చేసి ఆర్టికల్. 68 వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇది ప్యాసివైజ్లో ఉంది యాక్చువల్గా. అక్కడ మనకి సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ అడిగాడు, బట్ ఈ సెంటెన్స్ ఇస్ ప్యాసివైజ్ రిలేటెడ్ కూడా అవుతుంది గ్రామటికల్ చూసినట్టయితే. 69 చూసినట్టయితే మనకి వర్బ్ ఫామ్ అడిగాడు, రైట్, సూటబుల్ వర్బ్ ఫామ్, రైట్. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, క్వశ్చన్ నెంబర్ 70. The study reveals that spending excessive time with mobile phone dash the cognitive level of the children. అంటే ఇక్కడ స్టడీ రివీల్ చేస్తుంది. ఏం రివీల్ చేస్తుంది అంటే స్పెండింగ్ ఎక్సెసివ్ టైం, ఎక్కువ టైం అనేది మొబైల్ ఫోన్ పైన స్పెండ్ చేయడం వల్ల డాష్ కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చిల్డ్రన్, అంటే కాగ్నిటివ్ లెవెల్ అంటే వాళ్ళ మేధస్సు పైన, రైట్, అభిజ్ఞ మేధస్సు అనొచ్చు సంథింగ్ తెలుగులో. కాగ్నిటివ్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్ కండిషన్. ఆ మెంటల్ కండిషన్ పైన వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాడు. సో ఇలా సూటబుల్ వర్బ్ ఫార్మ్స్ ఏమొస్తుంది, అఫెక్ట్స్, అఫెక్టింగ్, అఫెక్ట్, అఫెక్టెడ్. సో ఇక్కడ ద స్టడీ రివీల్స్ దట్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ద స్టడీ రివీల్స్ దట్ స్పెండింగ్ ఎక్సెసివ్ టైమ్ విత్ ద మొబైల్ ఫోన్ డాష్. సో ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇది రైట్ సింపుల్ ప్రెజెంట్లో మనకి ఇక్కడ యూజ్ చేయాల్సిందండి సింగులర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అఫెక్ట్స్ రావాలి, V1 + S రావాలి. సో అఫెక్టింగ్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో లేదు కాబట్టి అఫెక్టింగ్ అనేది రాదు. అట్ ద సేమ్ టైం దీని ముందు ఎలాంటి ఈజ్, యామ్, ఆర్ అనేది రాలేదు. అఫెక్ట్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే ఇఫ్ సెంటెన్స్ ఈస్ ప్లూరల్, రైట్, సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్, దెన్ అఫెక్ట్ కమ్స్. అఫెక్టెడ్ అనేది కూడా రాంగ్, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్ కాదు. ఇక్కడ ద స్టడీ రివీల్స్ దట్ స్పెండింగ్ ఎక్సెసివ్ టైమ్ విత్ మొబైల్ ఫోన్ డాష్ ద కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే ఇది నథింగ్ బట్ ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. సెంటెన్స్ అనేది సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేవి ఎప్పుడైనా కూడా మనం సింపుల్ ప్రెజెంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, రైట్. ఇది థర్డ్ పర్సన్లో వచ్చిందండి, సింగులర్లో వచ్చింది కాబట్టి ఏం రావాలి, అఫెక్ట్స్ రావాలి, రైట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 71. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. మళ్ళీ ఇక్కడ జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, ఆ జంబుల్ వర్డ్స్ని మనల్ని సెట్ చేయమంటున్నారు, రైట్. ఫస్ట్ విల్ బి ద అసెస్మెంట్ ఇన్ హూఎవర్ ప్రమోషన్ గివెన్ కమ్స్. సో ఇందులో మనకి జంబుల్ వర్డ్స్ని చూద్దాం, రైట్. దీన్ని ఏ ఆర్డర్ కరెక్ట్లో ఉందో చూద్దాం. హూఎవర్ విల్ బి గివెన్ ప్రమోషన్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్. సో దిస్ ఈజ్ రాంగ్, ఎందుకంటే హూఎవర్ విల్ బి గివెన్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ ఫస్ట్ ఇవ్వరు, రైట్. సో నెక్స్ట్ వన్, హూఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ విల్ బి గివెన్ ప్రమోషన్. ఎస్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే హూఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ అంటే మూల్యాంకనంలో ఎవరైతే అంటే ఎవాల్యుయేషన్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సెకండ్ వన్ కరెక్ట్. థర్డ్ వన్ కూడా చూద్దాం. హూఎవర్ ఇన్ ద అసెస్మెంట్ కమ్స్ ఫస్ట్ విల్ బి గివెన్ ప్రమోషన్, రైట్. హూఎవర్ ఇన్ ద అసెస్మెంట్ కమ్స్ ఫస్ట్ విల్, ఇది రాంగ్. సో ఇది ఆర్డర్ అనేది రాంగ్ ఇచ్చాడు ఇక్కడ. హూఎవర్ ఇన్ ద అసెస్మెంట్ కమ్స్ ఫస్ట్ అన్నాడు, రైట్. ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, హూఎవర్ కమ్స్ ప్రమోషన్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ విల్ బి గివెన్ రాంగ్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. హూఎవర్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద అసెస్మెంట్ అంటే ఎవాల్యుయేషన్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో విల్ బి గివెన్ ప్రమోషన్, వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. 72. At last, the young man started eating like a horse. The meaning of the expression eating like a horse అంటే ఇక్కడ eating like a horse అనే ఒక idiom ఉంది. దాని యొక్క ఎక్స్ప్రెషన్ని అసలు దాని మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు, రైట్. ఈటింగ్ ఏ వెరీ లిటిల్ కాదు, రైట్. ఈటింగ్ మోడరేట్లీ, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఈటింగ్ రీజనబుల్లీ, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, రైట్. ఈటింగ్ టూ ఎక్సెసివ్, ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఈటింగ్ టూ ఎక్సెసివ్ అనేది కరెక్ట్. అంటే ఇక్కడ ఏంటి, ఎట్ లాస్ట్ ద యంగ్ మ్యాన్ స్టార్టెడ్ ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ అంటే చాలా ఎక్కువ తింటున్నాడు, రైట్. 70 క్వశ్చన్ చూసినట్టయితే ఇది సూటబుల్ వర్బ్ ఫామ్ అడిగాడు, రైట్, గ్రామటికల్గా. 71 అనేది జంబుల్ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని ఆర్డర్లో సెట్ చేయమన్నాడు. 72 వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి ఇడియం యొక్క ఎక్స్ప్రెషన్ని అడుగుతున్నాడు, రైట్. 73. ద టీచర్ ఆస్క్ ద స్టూడెంట్స్ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్. ఎస్, టీచర్ ఎవరిని అడుగుతున్నారు ఇక్కడ, స్టూడెంట్స్ని అడుగుతున్నారు. ఏమని, హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్, మీకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని అడుగుతున్నారు, రైట్. ఇక్కడ మన సెంటెన్స్ని చూసినట్టయితే ఇది రిపోర్టెడ్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి, రైట్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న సెంటెన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి, ఫస్ట్ వన్. సో హ్యావ్ యూ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి ఏమొస్తుంది, ఇఫ్ వస్తుంది, రైట్. ఇఫ్ యూ అనేది ఏ విధంగా మారుతుంది అంటే దే, రైట్. ఇది డైరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇండైరెక్ట్లో మారుస్తున్నప్పుడు, వాళ్ళు పరోక్ష వాక్యంగా మారుస్తున్నప్పుడు
ఇది యు అనేది దేగా మారుతుంది. కంప్లీటెడ్ ఓకే రైట్, మళ్ళీ సేమ్ ఉంటుంది. యువర్ అనేది ఏమవుతుంది దేర్, ఏమవుతుంది దేర్. సో ఈ విధంగా సెంటెన్స్ ఇక్కడ ఉందో చూద్దాం. రైట్, ఇఫ్ దే, సో హ్యావ్ అనేది మళ్ళీ ఇక్కడ రైట్ ఆక్సిలరీ హ్యాడ్ కంప్లీటెడ్ అని రావాలి. రైట్, సెంటెన్స్ చూద్దాం. The teacher asked the students if they had completed their project. Yes, this is correct one. But still remaining కూడా చూద్దాం. The teacher asked the students if they have completed. If they have completed అనేది wrong, ఎందుకంటే have అనేది రాదు, past perfect రావాలి. Right, the teacher asked the students if had they completed. If had they అంటే ఇది wrong, ఎందుకంటే ఇక్కడ మధ్యలో you ప్లేస్లో they అనేది రాలేదు. And fourth one, the teacher asked the students if have they, ఇది కూడా wrong. Right, first one is the correct one. The teacher asked the students if they had completed their project. That is correct. 74. Identify the part with an error in the given sentence. Yes, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. Neither her father nor her mother never scold her. సో ఇక్కడ మనకి neither nor అనే సెంటెన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ neither nor అంటే ఏంటి అంటే రెండూ కావు. రైట్, ఈదర్ ఆర్ అంటే ఏదైనా ఒకటి అవుతుంది, neither nor అంటే రెండూ కావు అంటే ఇట్స్ ఎ నెగటివ్ సెంటెన్స్. నీదర్ హర్ ఫాదర్, ఆమె ఫాదర్ మరియు ఆమె మదర్ ఇద్దరు ఏం చేశారు, నెవర్ స్కోల్డ్ హర్ అంటే ఎప్పటికీ తిట్టారు. అంటే అది నెవర్, మళ్ళీ ఇక్కడ ఏమైనా జరిగింది నైదర్ నార్ అంటేనే నెగిటివ్, మళ్ళీ నెవర్ అనేది రావడం అనేది ఏమవుతుంది డబుల్ నెగిటివ్ అవుతుంది. రైట్, అది రాంగ్. నీదర్ ఫాదర్ నార్ హర్ మదర్ ఎవర్ స్కోల్డ్ హర్ అంటే ఓకే రైట్, ఎప్పుడు తిట్టలేదు అంటే ఓకే రైట్, బట్ ఇక్కడ నెవర్ అనేది రాంగ్ అవుతుంది. సో విచ్ ఈజ్ రాంగ్ హియర్ అంటే C1 రాంగ్ వన్. రైట్, డబుల్ నెగిటివ్ అనేది రాకూడదు, నీదర్ నార్ అనేది నెగిటివ్, మళ్ళీ నెవర్ అని యూస్ చేయడం ఇంకా రాంగ్ అవుతుంది. 75. ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనకి స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దాని క్వశ్చన్ ట్యాగ్. ఫస్ట్ సెంటెన్స్ పాజిటివా నెగిటివా మనం చూడాలి. రైట్, ద స్టాఫ్ హ్యావ్ నెవర్ అంటేనే నెగిటివ్. రైట్, ఇప్పుడే డిస్కస్ చేస్తాం, ఇక్కడ నెవర్ వచ్చింది కాబట్టి నెగిటివ్, ఇక్కడ కూడా నెవర్ వచ్చింది కాబట్టి నెగిటివ్. సెంటెన్స్ ఏ విధంగా మార్చాలి, పాజిటివ్గా మార్చాలి. రైట్, పాజిటివ్గా మార్చాలి అంటే రైట్, ఫస్ట్ మనం దీన్ని ఏం చేయాలి, ఇందులో ఆక్సిలరీ వర్బ్ని చూడాలి. సో ఆక్సిలరీ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ రైట్, ఆక్సిలరీ అనేది ఏముంది హ్యావ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది ప్లూరల్ ఉంది, స్టాఫ్ అంటే ప్లూరల్. సో ప్లూరల్ వచ్చినప్పుడు ఏం వాడాలి, దే వాడాలి. రైట్, హ్యావ్ దే రావాలి. సో హ్యావ్ దే ఎక్కడ ఉంది, హ్యావ్ అంటే దే రాంగ్, హ్యాస్ దే రాంగ్, హ్యావ్ దే ఎస్, థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో 75 అనేది నెగిటివ్లో ఉన్న సెంటెన్స్ని మనం పాజిటివ్గా మార్చడం జరిగింది. 73 క్వశ్చన్ ఏంటి, డైరెక్ట్ ఇచ్చాడు, ఇండైరెక్ట్లో మార్చమన్నాడు. 74 రైట్, మనకి ఎర్రర్ ఫైండింగ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. రైట్, అది కూడా నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు, దానిలో మిస్టేక్. 75 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు, క్వశ్చన్ ట్యాగ్ని మనం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. So 76. She dash the party had she been invited. సో ఇక్కడ మనకి షీ అని ఇక్కడ డాష్ ఇచ్చాడు, ద పార్టీ she been invited. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ కరెక్ట్. ఇక్కడ మనకి ఇక్కడ సూటబుల్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. వుడ్ బీయింగ్ అటెండెడ్, షీ వుడ్ బీయింగ్ అటెండెడ్ అనేది రాంగ్, బీయింగ్ అనేది రాదు ఇక్కడ. షీ వుడ్ బి అటెండెడ్ ఇది ఫ్యూచర్ అవుతుంది. రైట్, ఇది కూడా రాంగ్. వుడ్ హ్యాస్ అటెండెడ్ రాంగ్, దీనికి హ్యాస్కి వుడ్కి రాంగ్, మ్యాచ్ అవ్వదు. వుడ్ హ్యావ్ అటెండెడ్, ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. షీ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ హ్యాడ్ షీ బీన్ ఇన్వైటెడ్. ఆమెను ఒకవేళ ఇన్వైట్ చేసి ఉంటే ఆమె పార్టీకి అటెండ్ అయ్యేది. సో ఈ సెంటెన్స్ ఏంటి అంటే ఇది కండిషనల్ సెంటెన్స్ అంటాం. రైట్, ఆమెను రైట్ ఎప్పుడు హ్యాడ్ షీ బీన్ ఇన్వైట్ చేసి ఉంటే ఆమె ఏం చేసేది, షీ వుడ్ హ్యావ్ అటెండెడ్, పార్టీకి అటెండ్ అయ్యేది అని చెప్తున్నారు. 77. డాష్ రిషబ్ పంత్ కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ అగైన్. ఇక్కడ డాష్ ఇచ్చాడు, అందులో ఏంటి చూస్ ద అప్రోప్రియేట్ ఫ్రేజ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఫ్రేజ్ని మనం ఫిల్ చేయమంటున్నాడు. రైట్, ఇన్ కేస్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ రిషబ్ పంత్ కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్ అగైన్. రాంగ్, ఇది ఇన్ కేస్ ఆఫ్ అంటే రైట్ సందర్భంలో అన్నట్టు. రైట్, ఆ విధంగా ఇది సూటబుల్ కాదు. ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో రిషబ్ పంత్ ఆడగలడు అంటే అది రాంగ్ అవుతుంది, మ్యాచ్ కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ లైఫ్, ఎస్ ఇది అనొచ్చు మనం, ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని మనం వాడవచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే అయినప్పటికీ. రైట్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్, అతనికి
లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అయినప్పటికీ రిషబ్ పంత్ కెన్ బి ఏబుల్ టు ప్లే క్రికెట్. ఎస్, అతడు ఆడగలడు. ఇది కరెక్ట్ అవుతుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అంటే ఇది రాంగ్. సందర్భంలో అనే మీనింగ్ వస్తుంది. లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ అయిన సందర్భంలో అతడు ఆడగలడు అంటే ఆ సందర్భం అనేది అది కరెక్ట్ కాదు. దౌ హీజ్ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్. దౌ అనేది రైట్, ఇది అంటే ఉన్నప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. అది కూడా అయినప్పటికీ అవుతుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ కాంట్రాడిక్షన్స్ అనేది కరెక్ట్ సూటబుల్ అవుతాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ దౌ అనే మీనింగ్ వస్తుంది. ఈవెన్ దౌ, ఆల్ దౌ. రైట్. దౌ అంటే కరెక్ట్ కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఈజ్ ఓకే. సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. 78. ఆఫ్టర్ COVID-19 స్ప్రెడ్ ఆఫ్ వేరియస్ రెస్పిరేటరీ డాష్ హ్యాస్ ఇంక్రీజ్. మళ్ళీ ఇక్కడ ఫిలప్ ఇచ్చాడు. అందులో సూటబుల్ వర్డ్ని ఫిల్ చేయమంటున్నాడు. రైట్. ఆఫ్టర్ COVID-19 స్ప్రెడ్ ఆఫ్ వేరియస్ రెస్పిరేటరీ డిసీజెస్ అనొచ్చు. ఏమనొచ్చు? డిసీజెస్. ఫస్ట్ వన్. ఇక్కడ స్పెల్లింగ్ 4 words యొక్క స్పెల్లింగ్స్ రాంగ్ ఇచ్చాడు. 3 రాంగ్ ఇచ్చాడు, ఒకటి కరెక్ట్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో 79 క్వశ్చన్. ద ఆర్మీ రిపెల్ ద అటాక్. సో ఆర్మీ అంటే ఇక్కడ సైన్యం ఏం చేశారు, దళం ఏం చేశారు? రిపెల్ ద అటాక్. రిపెల్ అంటే పుషింగ్ అవే. రైట్. తిరిగి కొట్టడం అన్నట్టు. ది పుష్డ్ రిపెల్ ద అటాక్ అంటే వారిపైన ఆ దళం ఏదైతే అటాక్ చేసిందో వాళ్ళని తిప్పికొట్టారు అంటున్నాడు. ఐడెంటిఫై ద యాంటానిమ్ ఫర్ ద వర్డ్ రిపెల్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఈ రిపెల్డ్ అనే వర్డ్కి యాంటానిమ్ అంటే ఏంటి? రైట్, అపోజిట్ వర్డ్, వ్యతిరేక పదంని రాయమంటున్నాడు. రైట్. రిపెల్డ్ అంటే ఏంటి? పుషింగ్ అవే అంటే తిప్పికొట్టడం. సో దీనికి అపోజిట్ ఏమవుతుంది? అట్రాక్టెడ్ అవుతుంది. రైట్. అట్రాక్టెడ్ అంటే రైట్ ఆకర్షించడం. ఇక్కడ తిప్పికొట్టడం, ఇది ఆకర్షించడం. రీపల్సర్ అన్నా కూడా సేమ్ అవుతుంది. ఫెండెడ్ ఆఫ్, వార్డెడ్ ఆఫ్. సో ఇవన్నీ డిఫరెంట్ మీనింగ్స్ ఇస్తాయి. అట్రాక్టెడ్ అనేది కరెక్ట్ వర్డ్. రైట్. కమింగ్ టు 80. A. What is the sound about? A is asking, what is the sound about? A sound ఏంటి? B. Somebody dash in the room. Right? A dash లో ఏమొస్తుంది? Right? We have to fill with the correct option. Cried. Somebody cried in the room. No. What is the sound about అంటే ఏంటిది? ఇప్పుడు ప్రెజెంట్ యాక్షన్. ఆ యాక్షన్ అనేది ఇట్స్ గోయింగ్ ఆన్, జరుగుతున్నది. సో క్రైడ్ అంటే ఇది పాస్ట్ అవుతుంది. ఈజ్ క్రైయింగ్. ఎస్, ఇది కరెక్ట్. ఇక్కడ ఈజ్ వచ్చింది కాబట్టి ఇది కూడా మళ్ళీ సూటబుల్ ఆక్సిలరీ అవుతుంది. ఈజ్ క్రైయింగ్. సంబడి ఈజ్ క్రైయింగ్ ఇన్ ద రూమ్ అంటే ఎవరో ఏడుస్తున్నారు. 81. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు, దానిలో చూస్ చేయమన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ దట్ హీ కెనాట్ వాక్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్. సో టూకి దట్కి మ్యాచబుల్ కాదు. రైట్. సెకండ్ వన్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వీక్. స్పెల్లింగ్ ఓన్లీ రాంగ్. రైట్. థర్డ్ వన్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సో వీక్ హీ కెనాట్ వాక్. ఇది కూడా రాంగ్. సో తర్వాత ఇక్కడ దట్ రావాలి. రైట్. దట్ రాలేదు. రైట్. ఫోర్త్ వన్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ టు వాక్. ఎస్, ఇది కరెక్ట్ వన్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ టు వాక్ అంటే ఇది నథింగ్ బట్ ఈ క్వశ్చన్ అనేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంది. రైట్. 79 వచ్చేసి ఏమి ఇచ్చాడు? ఇక్కడ యాంటోనిమ్ ఇచ్చాడు. 80 రైట్ సూటబుల్ వర్బ్ అండ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కింద వస్తుంది ఈజ్ క్రైయింగ్ అనేది. 81 ఏంటి అంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆర్. సో 82. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు ఏంటి? ఇండైట్మెంట్. ఈ వర్డ్ ఏంటి? ఇండైట్మెంట్. సో ఇన్ ద సైలెంట్ లెటర్ ఏంటి అంటే సి. సి అనేది సైలెంట్. ఇండైట్మెంట్ అనాలి. ఇండైట్మెంట్ అనద్దు. రైట్. ఇండైట్మెంట్. 83. ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ద రాబర్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఐడెంటిఫై ద కరెక్ట్ యాక్టివ్ వాయిస్. అంటే సెంటెన్స్ అనేది ప్యాసివ్లో ఇచ్చాడు, దీన్ని మనం యాక్టివ్లోకి మార్చాలి. ఫస్ట్ మనం ఏమవుతుంది? ప్యాసివ్ వైజ్లో సెంటెన్స్ ఉన్నదంటే దాన్ని యాక్టివ్ వైజ్లోకి తేవాలంటే ఫస్ట్ దీన్ని మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి అంటే సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ద పోలీస్. ఎస్, కరెక్ట్. పోలీస్ అనేది కరెక్ట్ అవుతుంది. ద పోలీస్. ద పోలీస్ అరెస్టెడ్. అరెస్టెడ్ అనేది కాదు, ఎందుకంటే ఇది హ్యాస్ బీన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇచ్చాడు. బట్ ఇక్కడ మనకి హ్యాజ్ రావాలి. ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ ద రాబర్ అనాలి. ద పోలీస్ హ్యావ్ రావాలి. ఎందుకు అంటే ఇది పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద రాబర్. ఇది ద పోలీస్ హ్యాస్ బీన్ అంటే ఇది రాంగ్, ఎందుకంటే సేమ్ చేంజ్ కాదు ఇక్కడ. సో ఇది కరెక్ట్ వన్. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద రాబర్. పోలీస్ హ్యావ్ అంటే ఎందుకు అంటే పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి దానికి సూటబుల్ వర్బ్ ఫామ్ వస్తుంది. సో ఇది V3. దెన్ ఆబ్జెక్ట్ రాబర్. సో ఈ ఆబ్జెక్ట్ ద రాబర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా మారింది. హ్యావ్ అనేది ఏమైంది? రాబర్ సింగులర్ కాబట్టి సో ఇక్కడ సింగులర్ వర్బ్ రావాలి. రైట్. సో అది హ్యాస్ బీన్ అవుతుంది. ప్రెజెంట్లో ఉన్నది పర్ఫెక్ట్లో ఉన్నది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్లస్ హ్యాస్ బీన్ ప్లస్ V3. రైట్. 84. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ మనకి సూటబుల్ రైట్ కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్ అడుగుతున్నాడు. మీరా ఈజ్ ఎ డాష్ టీచర్.
PROFESSIONAL. ఎస్, ఇది కరెక్ట్ వన్. ప్రొఫెషనల్ అనేది కరెక్ట్. మీరా ఈజ్ ఏ ప్రొఫెషనల్ టీచర్. సో ఇక్కడ ఎస్ ఇంకోటి రావాలి, రాలేదు. రైట్, ఇది TI ఇచ్చాడు, ఇది రాంగ్. అండ్ ద లాస్ట్ వన్ ప్రొఫెషనల్, ఎస్ ఇది కూడా కరెక్టే. రైట్, రెండు కరెక్ట్. సో రెండిటిలో ఏ ఆప్షన్ తీసుకున్నా కరెక్ట్ అవుతుంది. దిస్. సో కమింగ్ టు 82 వచ్చేసి సైలెంట్ లెటర్ అడిగాడు. 83లో మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. 84లో వచ్చేసి రైట్ కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అడిగాడు.